భారత చరిత్రలోనే అతి పెద్ద వ్యూహాత్మక తప్పు. ఒకవేళ ఈ రోజు టిబెట్ భారతదేశంలో భాగమై ఉంటే చైనా బహుశా ఎప్పటికీ ఇంత పెద్ద గ్లోబల్ సూపర్ పవర్ అయ్యేది కాదు. భారతదేశం చరిత్రలో చేసిన ఒక అతిపెద్ద వ్యూహాత్మక పొరపాటు చైనాకు మొత్తం ఆసియాలోనే అతిపెద్ద భౌగోళిక ప్రయోజనాన్ని తెచ్చిపెట్టింది. మనం ప్రపంచపు పైకప్పు అని పిలిచే టిబెట్ సముద్ర మట్టానికి సగటున 4500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది కేవలం ఒక సాదా సీదా భూమి కాదు. ఆసియాలోని అతిపెద్ద నదులైన బ్రహ్మపుత్ర వంటి నదులకు ఇది జన్మస్థలం. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఈ ప్రాంతం గనక భారత ఆధీనంలో లేదా మన ప్రభావంలో ఉండి ఉంటే మొత్తం ఆసియా ఖండపు నీటి నియంత్రణ మన చేతుల్లో ఉండేది. అంతేకాకుండా శత్రువులు చొరబడ్డానికి వీల్లేని ఒక సహజ సిద్ధమైన పర్వత కోట మనకు రక్షణగా ఉండేది. 1950లలో శాంతియుత సహజీవనం మరియు హిందీ చినీ భాయి భాయ్ అనే నినాదాలతో సరిహద్దులు సురక్షితంగా ఉంటాయని భావించి 1954లో చైనాతో పంచశీల ఒప్పందం సంతకం చేశారు. ఈ ఒక్క దౌత్యపరమైన లోపం వల్లే చైనాకు టిబెట్ రూపంలో ఒక సురక్షితమైన స్థావరం లభించింది. ఈ రోజు వారు అదే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర కూర్చొని భారత్ను హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆ రోజు గనక భౌగోళిక పరిస్థితిని అర్థం చేసుకొని బలమైన అడుగులు వేసి ఉంటే ఈ రోజు ఆసియా మ్యాప్ మరోలా ఉండేది. టిబెట్ ని కోల్పోవడం అనేది భారత చరిత్రలోనే అతిపెద్ద వ్యూహాత్మక ఎదురుదెబ్బ.